ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భీమవరంలో వర్ష బీభత్సం సృష్టించింది. బలుసుమూడిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై చెట్లు వేర్లతో సహా కుప్పకూలి పడిపోవడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మరోచోట ఆటోపై చెట్టు విరిగిపడి పూర్తిగా ధ్వంసమైంది. విష్ణు కాలేజ్ రోడ్లో భారీ ఈదురుగాలులకు రహదారిపై తాడి చెట్టు అకస్మాత్తుగా పడడంతో చెట్టు మీదకు కారు దూసుకువెళ్లింది. కారులోని వ్యక్తులు సురక్షితంగా ఉండగా స్థానికుల సహాయంతో బయటకు తీశారు. భీమవరం పట్టణంలో పలు వీధులు భారీ వర్షానికి జలమయమయ్యాయి. హోర్డింగులు పడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పట్టణ రహదారులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. మరోవైపు మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొగల్తూరు గ్రామంలోని పాత కాలువ సెంటర్ సమీపంలో భారీ వృక్షం కొమ్మ విరిగి రహదారికి అడ్డంగా పడడంతో స్థానికులు తీవ్ర భయంతో గురయ్యారు. సంఘటన ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి పండ్లు నేలరాలిపోయాయి. దీంతో మామిడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికందే సమయంలో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కురిసిన వర్షానికి ఆటో మీద చెట్టు పడిపోయి ఆటో మొత్తం పాడైపోయింది. ఎదర మొత్తం పగిలిపోయింది. మాకు అదే జీవనాధారం. ఇక్కడ స్థానికంగా మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారు, ఎమ్మెల్యే గారు అంజుబాబు గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఇదే ఆటో జీవనాధారం. ఇది లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టే. మాకు ఇంకా వేరే ఏమీ లేవు. ఈ ఆటోను కూడా మేము అప్పు చేసి కొనుక్కున్నామండి. ఫైనాన్స్ చేయించుకున్నాము. అప్పులు కట్టుకోవాలన్నా ఏది కట్టుకోవాలన్నా ఆటోనే దిక్కు మాకు. ఇంకా ఆటో లేకపోతే మేము రోడ్డు మీద పడిపోయినట్టేనండి. మాకు వేరే జీవనాధారం కూడా ఏమీ లేదు. దయచేసి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పొద్దున